హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది మన రిజిస్ట్రేషన్ యాక్ట్ పార్ట్ 2. ఎందుకంటే ఆల్రెడీ మేము పార్ట్ 1 చేసినాం. ఫస్ట్ టు సెక్షన్ 1 to 50 వరకు చేసేసాం. తర్వాత ఈ పార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పార్ట్ 2 వచ్చేసరికి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చేద్దాం. ఎందుకంటే ఇవి అన్నెసెసరీగా వేరే అన్ని సెక్షన్స్ చదువుకుంటూ కూర్చుంటే మన టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఒకవేళ ఇది మనకు ప్రీలో రాకపోవచ్చు. ఓకే, ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాం ఈ పర్టికులర్ ఈ సెక్షన్లో. ఓకే, చలో మేము 50 వరకు సెక్షన్స్ చూసినాం. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా నా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే గైస్, చలో పార్ట్ 9 పార్ట్ ఎక్కడున్నాం మేము? పార్ట్ 11 నుంచి ఉన్నాం. ఆల్రెడీ మేము పార్ట్ 9 వరకు చేసాం. పార్ట్ వచ్చేసరికి 11 ఏమున్నాయో అందులో చూద్దాం. ద డ్యూటీస్ అండ్ పవర్ ఆఫ్ ఎ రిజిస్టరింగ్ ఆఫీసర్స్ది డ్యూటీ ఒక పవర్స్ని ఈ పర్టికులర్ పార్ట్లో ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు చాప్టర్స్ అనేసి ఉండయి, పార్ట్స్ లెక్క ఉంటాయి. యాజ్ సిపిసి లెక్క. ఓకే, సిపిసిలో ఎలా మేము పార్ట్స్ అని చదివాం, ఇక్కడ కూడా మేము పార్ట్సే అని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీరు ఇంకా మైనర్ కాదు ఇంకా మేజర్ సబ్జెక్ట్స్ కూడా కావాలి అని అనుకుంటే ఒకవేళ మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. ఓకే, నెక్స్ట్ మనమేమో మేజర్ యాక్ట్ చేద్దామని. ఓకే, మేజర్ యాక్ట్ చేస్తే పర్టికులర్గా ఒక్కొక్క సెక్షన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా, ఎందుకంటే అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, 484, 511 ఇలా ఉంటాయి. ఓకే, అందులో ఏమేమి ఇంపార్టెంట్, ఎప్పుడు వరకు రిపీట్ ఏమేమి అయినాయో, ప్రీవియస్ ఇయర్లో ఏమొచ్చినాయి అవే మాత్రం చదువుతాం. ఓకే, ప్రతి ఒక్క సెక్షన్స్ చూడడానికి ఇప్పుడు టైం కూడా ఉండదు. ఇంకా కొన్ని రోజులు మన ప్రీ ఎగ్జామ్ కూడా ఉంది కదా మీది. ఓకే గైస్, చదవండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేసి అక్కడ రాయొచ్చు. నేను వేరే సెక్షన్లో వేరే యాక్ట్ చెప్తాను కదా, అప్పుడు మీకు ఆ పర్టికులర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, చలో బచ్చం స్టార్ట్ చేద్దాం. ఓకే, డ్యూటీస్ అండ్ పవర్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆఫీసర్స్ది డ్యూటీ అండ్ పవర్ ఏంటి చూద్దాం. సెక్షన్ 51 ఏమంటుంది అంటే, register books to be is kept in the several offices. The following books shall be is kept in the several offices hereinafter named namely. ఆ పర్టికులర్ బుక్స్ ఏమేమి ఆఫీసర్స్లో ఉంటాయో ఆ బుక్స్ నంబర్ని ప్లస్ బుక్ నంబర్స్ ఉంటాయి కదా దానికి పేర్లు కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఈ మనకు బుక్స్ 5 ఉన్నాయి, నంబర్స్లో ఉన్నాయి కదా బుక్ 5 అని, ఇది మీకు పర్టికులర్గా గుర్తుకు ఉండాలి. ఓకే, చూద్దాం. all registration officers అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్లో బుక్ 1లో ఏముంటుంది? రిజిస్టరింగ్ ఆఫ్ నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ఇన్మూవబుల్ ప్రాపర్టీ. ఓకే, నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ఇన్మూవబుల్ ప్రాపర్టీ, బుక్ 1. బుక్ 2లో రికార్డ్ ఆఫ్ ఎ రీజన్స్ ఫర్ రిఫ్యూజల్ టు ది రిజిస్టర్. ఏమేం డాక్యుమెంట్స్కి రిఫ్యూజ్ చేసిండ్రో రిజిస్టర్ చేయలేదు అనేసి చేయమనేసి ఆ రికార్డ్స్ని బుక్ నెంబర్ 2లో పెడతారు అన్నట్టు ఎంట్రీస్. రికార్డ్స్ ఆఫ్ రీజన్స్, ఎందుకు చేయలేదు రిజిస్టర్, ఆ రీజన్స్ ఉంటాయి బుక్ నెంబర్ 2లో. బుక్ నెంబర్ 3లో చూడండి, బుక్ 3 రిజిస్టర్ ఆఫ్ ఎ విల్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్ అండ్ ఏ అథారిటీస్ ఉన్నాయి, విల్స్ ఏమున్నాయో అవి ఉంటాయి బుక్ 3లో. బుక్ 4లో మిస్లీనియస్ రిజిస్టర్స్ ఉంటాయి. ఓకే, మిస్లీనియస్ రిజిస్టర్ ఈ రిజిస్టర్లో. ఓకే, బి చూడండి, ఇన్ ఆఫీసర్స్ ఆఫ్ ఎ రిజిస్టరార్స్. బుక్ 5 రిజిస్టర్ ఆఫ్ ఎ డిపాజిట్స్ ఆఫ్ విల్స్ ఉంటాయి. రిజిస్టర్స్ ఆఫ్ ఎ డిపాజిట్ ఆఫ్ విల్స్ బుక్ 5లో ఉంటాయి. కాబట్టి ఈ బుక్ నెంబర్ మీరు పర్టికులర్లీ గుర్తుపెట్టుకోండి. 1లో ఏముంది అంటే నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్, 2లో రీజన్ ఫర్ రిఫ్యూజల్, 3లో ఏముంది విల్స్ అండ్ అథారిటీ టు అడాప్ట్, 3లో, 4లో మిస్లీనియస్, 5లో రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ విల్స్. ఓకే, సబ్సెక్షన్ 2 చూడండి. ఇన్ బుక్ 1 shall be is entered
R. File all the documents are a memorandum registered under the section 17, 18 and 89 which relate to the immovable property and are not a wills. Okay, బుక్ 1లో ఏమేమి డాక్యుమెంట్స్ ఎంట్రీ అవుతాయి అంటే మన సెక్షన్స్ 17లో 18లో ఏమున్నాయి అవి, దాంతోపాటు 89లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్మూవబుల్ ప్రాపర్టీకి రిలేటెడ్ అది. ఓకే, మనకు బుక్ నంబర్ 7 అంటుంది, సారీ బుక్ నెంబర్ 1 అంటుంది. సెక్షన్ 17 అండ్ 18 మీకు గుర్తుకే ఉంది ఐ థింక్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ 17లో, ఆప్షనల్ రిజిస్ట్రేషన్ 18లో. ఓకే, 89 గవర్నమెంట్ అథారిటీస్కి కోసం. ఓకే, బుక్ నెంబర్ 4. Okay, in book 4 shall be enter all the document registered under the clause D and F of the section 18 which do not relates to immovable property. D to F వరకు ఉంటాయి సెక్షన్ 18ది ఏంటి, ఆప్షనల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని గురించి ఉంటుంది అనేసి బుక్ నెంబర్ 4లో ఉంది. ఓకే, సో బుక్ సబ్సెక్షన్ 4 చూడండి. నథింగ్ ఇన్ దీస్ సెక్షన్ షల్ బీ ఈజ్ డీమ్డ్ టు బీ రిక్వైర్ మోర్ దెన్ వన్ సెట్ ఆఫ్ ది బుక్స్ where the office of the registrar has been amalgamated with the office of sub registrar. ఓకే, ఒక బుక్ ఉంటే చాలు దానికి అంటారు. ఇక్కడ ఏం లేదు మీకు చెప్పడానికి. ఓకే, నథింగ్ ఇన్ ది సెక్షన్స్ అంటే ఈ సెక్షన్లో ఎక్కువ ఏం లేదు అన్నట్టు. ఓకే, డీమ్డ్ టు బి రిక్వైర్ మోర్ దెన్ వన్ సెట్ ఆఫ్ బుక్, ఒక బుక్ సెట్ ఉంటే చాలు, అది కూడా మన అమల్మెంట్ రిజిస్ట్రార్ కోసం. సెక్షన్ 52 గైస్, ఒకవేళ మీకు పర్టికులర్లీ నా తెలుగు మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. ఇంకా ఏంటంటే నేను ఏమన్నా మిస్టేక్స్ చెప్తే, మీరు తెలుగులో ప్రొనౌన్సియేషన్లో ఏదైనా మిస్టేక్ చెప్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పచ్చు కింద. ఓకే, 52 చూడండి. ठीक है बच्चे, 52 देखो. 52 में सेक्शन 52 ड्यूटीज़ ऑफ रजिस्टरिंग ऑफिसर्स when the document presented. అయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే అప్పుడు ఏం చేయాలి, రిజిస్టరింగ్ ఆఫీసర్. ఓకే, క్లాజ్ ఏ సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ఏమంటుందంటే the day hours are a place of the presentation, the photographs and the fingerprint effects under the section 52A and the signature of the every person is a presenting a document for the registration and shall be is a endorser on the every such a document at the time of presenting. ఆ డే పర్టికులర్ డే టైమ్ అవర్స్కి వచ్చినప్పుడు ప్రజెంట్ ఎవరైండ్రో వాళ్ళది ఫోటోగ్రాఫ్ అండ్ థమ్ ఇంప్రెషన్ తీసుకొని ఎఫెక్ట్స్ చేసేయాలి ఫోటోగ్రాఫ్స్ని. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ 52Aలో. ఓకే, సిగ్నేచర్స్ తీసుకోవాలి ఎవరు మనకు డాక్యుమెంట్స్ తెచ్చిండ్రో రిజిస్ట్రేషన్ కోసం. ఓకే, ఎండార్స్ కూడా చేయించుకోవాలి సబ్సెక్షన్ 1 అంటుంది క్లాజ్ ఏలో. బిలో చూడండి, రిసీట్ ఫర్ such a document shall be is given by registering officers to the person is presenting the same name. ఓకే, రిసీట్ ఉంటుంది కదా, అది కూడా ఇవ్వాలి. సబ్సెక్షన్ సిలో ఏముంది, subject to the provision containing in the section 62 every document admitted to registration shall without unnecessary delay be is copied in the book appropriate therefore according to the order of its admissions. ఓకే, సెక్షన్ ఏమేమి డాక్యుమెంట్స్ వచ్చినాయో అడ్మిట్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్కి ఆ కాపీస్ తీసుకోవాలి. ఓకే, కాపీ చేసుకోవాలి బుక్లో అప్రోపరేట్ మ్యాన్గా ఉంది కదా అలా. ఆల్ సచ్ బుక్స్ షెల్ బీ ఈజ్ authenticated at such a intervals and in such a manner as is from the time to time prescribed by the inspector general ఆ బుక్స్కి ఏమేమి చెక్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి 53 ఎంట్రీస్ టు బీ ఈజ్ ఏ నంబర్డ్ కన్సిక్యూటివ్లీ. ఎంట్రీస్ టు బీ ఏ నంబర్ కన్సిక్యూటివ్లీ అంటే అనేసరికి ఎంట్రీస్ ఉంటాయి కదా, ఈచ్ ఎంట్రీ దానికి నంబర్గా వేసేస్తారు సీరియల్ నంబర్ లెక్క. ఓకే, చూడండి,
All entries in each book shall be is numbered in consecutive series, okay, which shall commence and terminate with the year ఉంది with year. A fresh series begin is commenced at a beginning of each year. ఏంటంటే ఆ ఎంట్రీస్ కన్సిక్యూటివ్గా నంబర్ చేసేస్తారు ప్రతి ఇయర్లో. మళ్ళీ ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇయర్ మంచిగా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఫ్రెష్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఇయర్లో. 54 current indexes and the entries therein in every office in which any of the books herein before mentioning are kept. They shall be is prepared current indexes of the contents of such books, and every entry in such indexes shall be made so far as practicable and immediately after the registering officers has copied or filed a memorandum of the document to be which it is relates. Okay, ఏం లేదు ఇందులో ఏమంటారు అంటే కరెంట్గా ఏం కొత్తగా ఏం రిజిస్ట్రేషన్ అయితే ఏ ఎంట్రీస్ ఉంటాయో దానికి మన ఇండెక్స్లో తయారు చేస్తారు అన్నట్టు. ఓకే, 55 indexes to be is made by registering officers and their contents. ఇండెక్సెస్ ఉంటాయి కదా, అది ప్రిపేర్ చేస్తారు మన రిజిస్టరింగ్ ఆఫీసర్. అండ్ ఏంటంటే దానికి ఏమేమి కంటెంట్ ఉన్నాయో అవి కూడా రాస్తారు వీళ్ళే. ఓకే, ఇండెక్స్ నెంబర్ 1 అనేసి ఇలా బుక్స్ తయారులో బుక్స్ పెట్టుకున్నారు కదా ఇప్పటి వరకు, ఆ బుక్స్లో అన్ని డీటెయిల్స్గా రాసుకుంటారు వాళ్ళే. Book number 1 shall containing the name and the editions of all the persons executing and of all the persons claiming under the every document entering or a memorandum filed in the book number 1. ఇప్పుడు సబ్సెక్షన్ బుక్ నెంబర్ 1లో ఇక్కడ వాళ్ళు ఏం రాసుకుంటారు అంటే కంటెంట్, నేమ్ అండ్ ఎడిషన్స్ ఆఫ్ ఆల్ ది పర్సన్స్ అనేసి రాసుకుంటారు. ఎగ్జిక్యూటింగ్ ఎవరు చేసిండ్రో అవి. ఓకే, డీటెయిల్స్ లెక్క. ఓకే, మనకు సబ్సెక్షన్ 3 వచ్చేసరికి ఇండెక్స్ నెంబర్ 2లో చూడండి, షెల్ కంటైనింగ్ సచ్ పర్టికులర్స్ మెన్షనింగ్ ఇన్ ది సెక్షన్ 21 రిలేటింగ్ టు ది ఎవ్రీ సచ్ డాక్యుమెంట్ అండ్ ది మెమోరాండమ్ యాజ్ ది ఇన్స్పెక్టర్ జనరల్ ఫర్ ది టైమ్ టు టైమ్ ఈజ్ డిస్క్రైబింగ్ ఇన్ దాట్ బిహాఫ్. ఇండెక్స్ నెంబర్ 2లో ఏముంటుందంటే ఫస్ట్ అయితే నేమ్ అండ్ ఎడిషన్స్ ఉన్నాయి. సెకండ్లో ఏమున్నాయి, పర్టికులర్స్ మెన్షన్ చేసుకుంటారు. ఏంది అంటే మన సెక్షన్ 21లో ఏం చదివామో ఆ పర్టికులర్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. ఓకే, ఇండెక్స్లో రాసుకుంటారు. ఎవరు చెప్తే అవి ఎవరు ఉంటారు, అది మెమోరాండం ఎవరితోని ఉంటుందంటే మన ఇన్స్పెక్టర్ జనరల్. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ నంబర్ 3 shall containing the name and editions of all the person executing the every will and the authorities entry number book. ఇక్కడ మనకు ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 1 చూస్తే అక్కడ ఏముంది అంటే నేమ్ అండ్ అడ్రస్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇక్కడ 4లో వచ్చేసరికి మనకు నేమ్ ఎడిషన్స్ ప్లస్ దాంతో ఏముంది అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ విల్స్ ఉంటాయి కదా, ఎవరు అథారిటీ ఉంది ఎంటర్ చేయడానికి ఆ బుక్స్ని, అవి రాసి ఉంటుంది. ఓకే, ఇండెక్స్ 5లో 4 shall containing the name and editions of all the person executing and of all the persons claiming under the every document entered in a book number 4లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేస్తారు కదా, ఇక్కడ వీళ్ళు క్లెయిమ్ చేసిన పర్సన్స్ రాసి ఉంటుంది సబ్సెక్షన్ 5లో. ఈచ్ ఇండెక్స్ shall contain each other particulars and this shall be is prepared in such a form as the general. అది ఈచ్ పర్టికులర్ కంటైన్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి, పర్టికులర్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ చేసి పెడతారు. అది ఎవరు చెప్తే చేస్తారు అంటే మన ఇన్స్పెక్టర్ జనరల్ చెప్తే వీళ్ళు చేసి పెడతారు అన్నట్టు.
56 వచ్చేసరికి మనకు డిలీట్ అయిపోయింది, అయితే రిపీల్ అయిపోయింది. 57 రిజిస్టరింగ్ ఆఫీసర్ టు allow the inspection of a certain books and indexes and to give the certified copies of entries. ఓకే, అయితే రిజిస్టరింగ్ ఆఫీసర్కి ఎలా చేయాలి, ఇన్స్పెక్ట్ చేయడానికి ఆఫ్ సర్టెన్ బుక్స్, కొన్ని బుక్స్ అండ్ ఇండెక్సెస్ కోసం. ఓకే, అది ఏంటి చూడండి. సబ్జెక్ట్ టు ది ప్రీవియస్ పేమెంట్స్ ఆఫ్ ది ఫీజ్ పేయబుల్ ఇన్ దాట్ బిహాఫ్ ద బుక్ నంబర్స్ 1 and 2 and the indexes relating to the book number 1 shall be at the all the times open to be inspection by any person is applying to the inspector their name and the subject to the previous provisions of section 62. Copies are entries books shall be is given to be all the persons applying for the such copies. ఇందులో ఏమని ఉంది అంటే సెక్షన్ 57లో మన రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అన్ని కాపీస్కి పేమెంట్స్కి ఏమేమి ఉంటాయో అది సెర్చ్ చేయొచ్చు, ఐ మీన్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఏమైనా కాపీస్ ఉన్నాయా, ఆ కాపీస్కి ఎవరు ఎగ్జిక్యూట్ చేసిండ్రు, ఓకే, ఎవరి కోసం ఎగ్జిక్యూట్ అయింది, అవి అన్నీ చూడొచ్చు అన్నట్టు. బుక్ నెంబర్ 3 అండ్ బుక్ నెంబర్ 4లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అవి. ఓకే, the requisites such under these section for the entries in a book number 3 and 4 shall be is made only by the registering officer. ఈ బుక్ నెంబర్ 3 and 4లో సెర్చ్ ఉంది కదా, అది ఎవరు చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసరే చేయాలి. ఆల్ కాపీస్ గివెన్ అండర్ దీస్ సెక్షన్ షెల్ బీ ఈజ్ signed and sealed by the registering officer and shall be is admissible for the purpose of approving the context of the original document. ఓకే, ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి అంటే ఆల్ కాపీస్కి సీల్ అండ్ సిగ్నేచర్స్ అలా ఉండాలి. ఓకే, సీల్ ఉండాలి, సైన్డ్ ఉండాలి. ఎవరు చేయాలి అంటే ఇది రిజిస్టరింగ్ ఆఫీసర్ చేయాలి. అది తీసుకుంటే అది అడ్మిసిబుల్గా తీసుకోవచ్చు మేము. ఓకే, ఆ కంటెంట్స్ అండ్ ఆ డాక్యుమెంట్స్కి particulars to be is endorse on a documents admitted to the రిజిస్ట్రేషన్ కోసం ఏమేం పర్టికులర్స్ ఎండార్స్ చేయాలి. ఓకే, on every document admitted to the registration other than the copy of a degree or order or a copy sent to a registering officer under the section 89 they shall be is endorsed from a time to time the following particulars, namely the signature and the additions of every person admitted the execution of a document, and if the such a execution has been is admitted by the representative assigned or agent of any person, the signature and the addition of such a representative assigning and agent. ఫస్ట్ అయితే ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి అంటే పర్టికులర్స్ వెళ్తే దానికి సిగ్నేచర్స్ ఉండాలి, పర్టికులర్గా ఎవ్రీ పర్సన్ ఎవరు అడ్మిట్ చేసిండ్రో అవి, ఎగ్జిక్యూట్ ఎవరు చేసిండ్రో అవి, ఓకే, ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో ఈ డాక్యుమెంట్స్కి అవి ఉండాలి ఫస్ట్లో. సెకండ్లో చూడండి, ద సిగ్నేచర్ అండ్ ది అడిషన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎగ్జామిన్ in reference to be such a document under the any of the above provision. ఎవ్రీ సిగ్నేచర్కి అండ్ ఎడిషన్స్కి ఏం చేయాలి అంటే ఎగ్జామిన్ చేయాలి. ఓకే, 2లో 3లో ఎనీ పేమెంట్ ఆఫ్ ఎ మనీ ఆర్ ఎ డెలివరీ ఆఫ్ ఎ గుడ్స్ మేడ్ ఇన్ ది presence of a registering officer in the reference to the execution of a document and admissions of a receipt of a consideration in whole or a part made in his presence or a reference to be such a execution. ఎలా పేమెంట్ ఎలా ఉంది, ఎలా ఇచ్చిండ్రు అవి చూడాలి అన్నట్టు. ఓకే, పేమెంట్ ఎలా ఉంది, డెలివరీ ఆఫ్ గుడ్స్ అయిందా, పేమెంట్ అయిందా, మనీ పేమెంట్ అయిందా, ఎలా అయింది అనేసి. ఇప్పుడు అయిన ప్లేస్లో ఎవరు ఉండాలంటే మన రిజిస్టరింగ్ ఆఫీసర్ ఉండాలి. ఓకే, ఒకసారి మీరు కూడా చదివితే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఏంటంటే నేను చదువుతున్నా కదా, అయితే మీరు కూడా బేర్ యాక్ట్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. బేర్ యాక్ట్లో ఇక్కడ చూడక పర్వాలేదు, కానీ మీరు బేర్ యాక్ట్స్లో చూడండి. ఓకే,
ఎనీ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్ డెలివరీ, ఇది అయిపోయింది. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ అడ్మిటెడ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ రిఫ్యూజింగ్ టు బి ఎండార్స్డ్ ద సేమ్, the registering officer shall nevertheless register it but shall at the same time endorse a note of such a refusal. అయితే ఏదన్నా ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్కి రిఫ్యూజ్ చేస్తే ఆయన ఎందుకు రిఫ్యూజ్ చేసిండ్రో, ఎందుకు రిజిస్టర్ చేయలేదో అది రాయాలి అన్నట్టు. ఓకే, ఒక నోట్ ఉండాలి. సెక్షన్ 59 ఎండార్స్మెంట్స్ టు బీ ఈజ్ డేటెడ్ అండ్ సైన్ బై ఏ రిజిస్టరింగ్ ఆఫీసర్. ఇక్కడ ఏముంది అంటే, ఇప్పుడు ఎండార్స్మెంట్ సెక్షన్ 52 అండ్ 58 వరకు అయినాయి కదా, అది 52 అండ్ 58లో ఎండార్స్మెంట్ అయింది కదా, దానికి సైన్ ఉండాలి, డేట్ ఉండాలి. ఓకే అనేసి మన 59 అంటుంది. సెక్షన్ 60కి రండి. సెక్షన్ 60 చూస్తే సర్టిఫికేట్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్. సర్టిఫికేట్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఏంటి అది చూడండి. ఆఫ్టర్ such of a provisions of a section 54, 55, 34, 35, 58, 59 as a apply to any document presented for the registration have been is a complied with the registering officer shall endorse their certificate containing the word registered, okay, together with the number and pages of such books in which their document has been is copied. అయితే సెక్షన్ 34, 35 అండ్ 58, 59లో ఏమేమి రిజిస్ట్రేషన్ అయినాయో కాపీస్ ప్రజెంట్ అవుతాయి కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి, అది చూడాలి. చూసేసి మనకు ఎండార్స్ చేసి మన సర్టిఫికేట్ ఇస్తారు అన్నట్టు. ఓకే, ఆ సర్టిఫికేట్ మీద ఏముంటుందంటే రిజిస్టర్డ్ అనేసి ఉంటుంది. టుగెదర్ విత్ దాంతోపాటు నంబర్ ఉంటుంది, పేజెస్కి నంబర్ అండ్ పేజ్ ఆఫ్ ది బుక్ విత్ డాక్యుమెంట్ హ్యాస్ been copied. 61 endorsement and the certificate to be is copied and document return. The endorsement and certificate referred to and mentioning in the 59 and 60 shall thereupon be is copied into the margin of the register book and the book of the map and plan if any mentioning in the section 21 shall be filed in the book number 1. ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ రిఫర్ అయితే మెన్షన్ అవుతుంది 59 అండ్ 60 నుంచి, అది కాపీ చేసుకోవాలి. ఓకే, మార్జిన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బుక్లో యాజ్ పర్ ది సెక్షన్ 21 షెల్ బీ ఈజ్ ఫైల్డ్ అనేసి ఉంది బుక్ నెంబర్ 1. ఇప్పుడు వరకు అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు, కానీ ఒకవేళ మీకు వస్తే కొంచెం నాలెడ్జ్ ఉండాలి అన్నట్టు చెప్తున్నాం. The registration of a document shall thereupon be is deemed complied and the document shall then be is returned to be a person whom is presented the same for the registration or to be which the other person if any of he has nominated in a writing in that behalf or a receipt mentioning in the section 52. Any registration of a document deemed complete అయిన తర్వాత కూడా డాక్యుమెంట్ షెల్ రిటర్న్ అవుతుంది కదా, ఆ ప్రజెంట్ చేసిన వాళ్ళకు రిటర్న్ ఇచ్చిన తర్వాత, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వస్తే కూడా ఏం చేయాలి, దానికి నామినేటెడ్గా ఇన్ రైటింగ్లో ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏముందంటే జస్ట్ రైటింగ్ అనేసి గుర్తుకు పెట్టుకోండి, రిఫ్యూజ్ చేస్తున్నది. 62 ప్రొసీజర్ ఆన్ ఏ ప్రెజెంటింగ్. సెక్షన్ 62 ప్రొసీజర్ ఆన్ ఏ ప్రెజెంటింగ్ ఏ డాక్యుమెంట్ ఇన్ ది లాంగ్వేజ్ అన్నోన్ టు బి ఏ రిజిస్టరింగ్ ఆఫీసర్. అయితే ఏముంది అంటే ఇక్కడ ప్రొసీజర్ ఉంది, ఏ డాక్యుమెంట్ తెచ్చిండ్రో ఆ డాక్యుమెంట్ వేరే లాంగ్వేజ్లో ఉంది. ఓకే, మన రిజిస్టరార్కి తెలియదు ఆ లాంగ్వేజ్, ఆ కండిషన్లో ఏం చేయాలి అది ఉంది. When a document is presented for a registration under the section 90, the translation shall be is transcribed in the register of document of the nature of the original. దానికి ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, ఏదైనా లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజ్లో వచ్చింది డాక్యుమెంట్, దానికి ఏం చేయాలి అంటే ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దానికి రిజిస్టర్ చేయాలి ఆ డాక్యుమెంట్కు ఏం కన్సిడర్ చేస్తామంటే ఒరిజినల్గానే కన్సిడర్ చేస్తాం మేము. ఓకే, టుగెదర్ విత్ యువర్ కాపీ ఉండాలి, రెఫర్ టు ది ఇండియా సెక్షన్ 19లో ఏముంది అలానే సేమ్. ఓకే, షెల్ బి
filed in the registration office. The endorsement and their certificate respectively mentioned in the section 59 and 60 shall be made on the original. ఆ సర్టిఫికేట్స్ మన సెక్షన్ 59 60లో ఏమేమి సర్టిఫికేట్స్ వచ్చినాయి దానికి ఒరిజినల్ సర్టిఫికేట్సే అంటామనేసి చెప్తున్నారు. పర్పస్ ఆఫ్ ఏ మేకింగ్ ఏంటి అంటే కాపీస్ అండ్ మెమోరాండా రిక్వైర్డ్ బై ది సెక్షన్ 57 64 అండ్ 59. ఈ సెక్షన్స్ గుర్తుకు పెట్టుకోండి అంతే. పవర్ టు అడ్మినిస్ట్రేట్ ది ఓత్ అండ్ రికార్డ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్స్. ఓకే, ఎవ్రీ రిజిస్టరింగ్ ఆఫీసర్ మే ఎట్ his discretion administrate an oath to any person examined by him under the provision of these act. మన రిజిస్టరింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన డిస్క్రిషన్లో ఎవరు వేరే పర్సన్ వస్తారు కదా ఎగ్జామినేషన్కి, ఆయనకి ఓత్ ఇవ్వడానికి చెప్పచ్చు అన్నట్టు. ఓకే, Every such a officer may also at his discretion record a note of a substance of a statement made by each such a person and such a statement shall be recorded over. ఇందులో ఏముంది అంటే ఏదైనా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మన రిజిస్టర్ ఆర్ ఏం చేస్తారో ఆయన డిస్క్రిప్షన్ మీద రాసుకోవచ్చు ఆ స్టేట్మెంట్స్, వేరే వాళ్ళు వచ్చిన ఏమి స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్కి. ఓకే, ఒకవేళ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కదా, అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టేట్మెంట్స్ వేరే లాంగ్వేజ్లో ఇస్తే అది అర్థమైనట్టు చెప్పాలి ఎవరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారో. ఒకవేళ స్టేట్మెంట్స్ ఎవరు ఇస్తారు అయితే ఇంకా విట్నెసెస్ వస్తారు, వాళ్ళే స్టేట్మెంట్స్ ఇస్తారు, ఎక్యూజ్డ్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారో అవి రాసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే దానికి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి కరెక్ట్గా. దాని మీద ఏం చేయాలి అంటే సిగ్నేచర్ కూడా పెట్టియాలి. ఓకే, కరెక్ట్నెస్ ఉండాలి అందులో ఏమేమి తీసుకుంటున్నారో డాక్యుమెంట్స్ అవి. అయితే ట్రాన్స్లేట్ ఏం చేస్తున్నారో, స్టేట్మెంట్స్ ఏం రికార్డ్ చేస్తున్నారో కరెక్ట్నెస్ ఉండాలి. ఇప్పుడు ఎవ్రీ సచ్ ఎ నోటీస్ సో సైన్ షెల్ బీ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్రూవింగ్ ది స్టేట్మెంట్. ఆ సైన్ చేసిండ్రు కదా, ఆ స్టేట్మెంట్ చెప్పి సైన్ చేస్తే అదే మనము ఆ డాక్యుమెంట్కి మేము ప్రూఫ్గా తీసుకోవచ్చు అనేసి సబ్సెక్షన్ 3 అంటుంది. ఓకే, సెక్షన్ 64 వచ్చేసరికి ఏముంది అంటే ప్రొసీజర్ వెన్ ది డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ల్యాండ్ ఇన్ సెర్వల్ సబ్ డిస్ట్రిక్ట్. ఒక ల్యాండ్ సెర్వల్ సబ్ డిస్ట్రిక్ట్లో అటాచ్ ఉంది. ఆ టైంలో ఆ కండిషన్లో ఏం చేస్తారు చూడండి. ఎవ్రీ సబ్ రిజిస్టర్ are on registering a non-testamentary document relating to the immovable property not wholly situated in his own sub-district shall make a memorandum thereof and of the endorsement and certificate, if any, thereto, and send the same to be every other sub-registrar subordinate to the same registrar as himself in those sub-district any part of such a property is situated, and such a sub-registrar shall file the memorandum in the book in his book number 1. అయితే ఆ సబ్ రిజిస్టరార్ ఏం చేయాలి అంటే నాన్ టెస్టిమెంటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, హోల్లీ ఎక్కడ సిచ్యువేట్ ఉంది, అయితే మన హోల్లీ ఒక సబ్ డిస్ట్రిక్ట్లో సిచ్యువేట్ లేదు, కానీ దానికి ఒక మెమోరాండం ప్రిపేర్ చేసి వేరే మెమోరాండం అనేసి లేకపోతే ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ అవి ప్రిపేర్ చేసి ఏం చేయాలి అంటే అది వేరే సబ్ డిస్ట్రిక్ట్ ఎవరెవరు ఉన్నారో సబ్ రిజిస్టరార్ ఎవరు ఉన్నారో ఒక ప్లేస్కి సెర్వల్ సబ్ రిజిస్టరార్ ఉన్నారు, ఇక్కడ సెర్వల్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి ఓకే అక్కడ వాళ్ళకు సెండ్ చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అది చేసిన తర్వాత ఆ మెమోరాండంకి బుక్ నెంబర్ 1లో ఎంట్రీగా పెట్టుకోవాలి, ఫైల్ చేసుకోవాలి. ప్రొసీజర్ వేర్ ది డాక్యుమెంట్ రిలేటింగ్ టు బి ల్యాండ్ ఇన్ ది సెర్వల్ డిస్ట్రిక్ట్. ఆ డాక్యుమెంట్ రిలేటివ్ ఉంది అట, ఇక్కడ ఏముంది ల్యాండ్ ఇన్ సెర్వల్ డిస్ట్రిక్ట్స్.
ఇక్కడ క్వశ్చన్ తప్పు ఉంది, ఒకసారి చూడండి. ఎవ్రీ సబ్ రిజిస్టర్ ఆర్ ఆన్ registering a non-testamentary document relating to the immovable property situated in more districts than one shall also be is a forward a copy therefore and the endorsement and same process అలానే. కానీ ఇక్కడ ఏముంది అంటే మేము చూసేసరికి అక్కడ హోల్ ప్రాపర్టీ సిచ్యువేట్ అనేసి ఉంది. ఇక్కడ ఎనీ మోర్ డిస్ట్రిక్ట్ దెన్ వన్ షెల్ ఫార్వర్డ్. ఒక డిస్టిక్ సెక్షన్ 64లో ఏం చేసాం, అన్ని సబ్ డిస్టిక్కి సర్టిఫికేట్ ఎండార్స్మెంట్ అవి సెండ్ చేసాం. కానీ ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, ఎండార్స్మెంట్ అండ్ సర్టిఫికేట్స్. ఇంకా వచ్చేసరికి మ్యాప్ అండ్ ఫ్లెన్స్. ఓకే, ప్రొసీజర్ ఆఫ్టర్ ఏ registration of a document relating to be a land. ఇక్కడ సెక్షన్ 65కి కొంచెం నేమ్ చేంజ్ చేసుకొని ఏం చేయండి అంటే మోర్ డిస్ట్రిక్ట్ దెన్ వన్ అనేసి అక్కడ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సెక్షన్ 65లో చేంజెస్ సెక్షన్కి చేంజెస్ చేయండి. స్పెషల్ డ్యూటీస్ ఉన్నాయి, ఇది సబ్ రిజిస్టర్ ఆర్టీ. ఓకే, ప్రొసీజర్ ఆఫ్టర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ల్యాండ్. ప్రొసీజర్ ఏంటి, ఆఫ్టర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ల్యాండ్. దానికోసం అంటే ఆన్ ఏ రిజిస్టరింగ్ ఎనీ నాన్ టెస్టిమెంటరీ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ద రిజిస్టరార్ షెల్ ఫార్వర్డ్. ఓకే, ఆ డాక్యుమెంట్ని ఏం చేయాలి అంటే రిజిస్టరార్ షెల్ ఫార్వర్డ్ ది మెమోరాండమ్ ఆఫ్ సచ్ డాక్యుమెంట్ టు ది ఈచ్ సబ్ రిజిస్టరార్. ఓకే, ఈచ్ సబ్ రిజిస్టరార్కి ఫార్వర్డ్ చేయాలి టు హిమ్సెల్ఫ్ ఇన్ దోస్ సబ్ డిస్ట్రిక్ట్ మే ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇప్పటి వరకు అయితే ప్రొసీజర్ అడగలేదు, కానీ ఒకసారి మీరు చూసుకోండి. సెక్షన్ అదే సేమ్ ప్రాసెస్గా ఉంది, కానీ ఇక్కడ మ్యాప్ అండ్ ప్లాన్ గురించి ఉంది. ఓకే, సబ్సెక్షన్ 2లో, సబ్సెక్షన్ 3లో బుక్ నెంబర్ 1లో వేయాలి, ఫైల్ చేయాలి అనేసి ఉంది. సబ్సెక్షన్ 4లో ఎవ్రీ సబ్ రిజిస్టర్ ఆర్ రిసీవింగ్ ఎనీ మెమోరాండమ్ అండర్ దిస్ సెక్షన్ షెల్ ఫైల్ ఇన్ ది బుక్ నెంబర్ 1లో ఫైల్ చేసుకొని పెట్టుకోవాలి అనేసి ఉంది. సెక్షన్ 67 చూడండి, అది రిపీల్ అయిపోయింది. సెక్షన్ 68 ఓకే, అది కంట్రోలింగ్ ది పవర్ ఆఫ్ ఎ రిజిస్టర్ ఆర్ అండ్ ది ఇన్స్పెక్టర్ జనరల్. ఏమేమి పవర్స్ ఉన్నాయో ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ రిజిస్టర్ ఆర్ది. ఓకే, ఒకసారి జస్ట్ మీరు చదువుకోండి, అది చాలు మీకు. రిజిస్టర్ ఆర్ అండ్ సబ్ రిజిస్టర్ ఆర్ పవర్స్ ఏంటి అది చదవండి. 69, 68, 69. ఓకే, పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ టు రిమిట్ ది ఫైన్ రిమిట్ చేయడానికి పవర్ ఏముంది ఇన్స్పెక్టర్ జనరల్కి, అది చూడండి. ఇన్స్పెక్టర్ జనరల్ మే ఆల్సో ఇన్ ది ఎక్సర్సైజెస్ ఆఫ్ హిజ్ డిస్క్రిషన్ రిమిట్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ the difference between any fine level under the section 25 or section 34 and the amount of the proper registration fee the amount of a proper registration fee. ఓకే, ఇది డిస్క్రిషన్ ఉంది మన ఇన్స్పెక్టర్ జనరల్ది. ఫైన్ రిమిట్ చేయొచ్చు ఐదర్ హోల్లీ లేకపోతే పార్ట్లీ. ఓకే, రిఫ్యూజల్ టు రిజిస్టర్, ఇది ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ అయిపోతుంది. రిఫ్యూజ్ ఎలా అవుతుంది, రిజిస్ట్రేషన్ కోసం వస్తే దానికి రిఫ్యూజ్ చేసేస్తారు మన రిజిస్టరార్ అండ్ సబ్ రిజిస్టరార్. ఓకే, ఆ స్టోరీ ఇక్కడ నుంచి ఉంది.